హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చి బిగ్ బాస్ 8 17 ఎపిసోడ్ డే 16 యొక్క రివ్యూ అయితే చూద్దాం. సోనియా చాలా బాగా చేసింది, వెరీ గుడ్, గేమ్ కూడా బాగా ఆడింది. ఓకే, సంచాలక్గా కూడా సోనియా మణి బెటర్ బాగానే చేశారు అని అనిపిస్తుంది. అలాగే నిఖిల్ అసలు వెరీ గుడ్. నిఖిల్ని పోటీ వచ్చేవాళ్ళు ఎవరు లేరని నాకైతే హౌస్లో ఇప్పటి వరకు అనిపిస్తుంది. ఏ టాస్క్లో కూడా నిఖిల్ జెన్యున్గా ఆడుతున్నాడు. అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఆయన దండంరా బాబు, పొద్దున్న లేస్తే హగ్గులు, రాత్రి పడుకున్నప్పుడు హగ్గులే, ఆట ఆడితే హగ్గులు, ఓడిపోతే హగ్గులు, గెలిస్తే హగ్గులు. దేవుడా, హగ్గులు హగ్గులు హగ్గులు. అసలు బిగ్ బాస్ సీజన్ అది హగ్గుల సీజన్ నాకైతే అర్థం కావట్లేదు. ఈ సీజన్లో ఉన్నంత హగ్గులు ఎవరికి దగ్గర లేవండి, ఏ సీజన్లో లేవని నాకైతే అనిపిస్తుంది. అసలు అదేంటి నాకైతే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ టాస్క్ అయితే పెట్టండి. యాజ్ యూజువల్గా మామూలుగా మాట్లాడే కంటెంటే. మణికంఠ యష్మి అయితే కొంచెం కాంట్రవర్సీగా అయింది. అదే నామినేషన్లో దాని గురించి అయితే మణికంఠ చేసుకోవడం, యష్మి కొంచెం బాధపడటం, అట్లాంటి చిన్న చిన్నవి తప్ప ఏమీ లేవు. ఫస్ట్ అయితే బిగ్ బాస్ రేషన్ గెలుచుకోవటానికి అయితే ఒక టాస్క్ అయితే పెట్టాడండి. ఆ టాస్క్లో రేషన్ గెలుచుకోవటం, ఫోటో పెట్టు ఆగేటట్టు. ఈ టాస్క్లో నబీల్, పృథ్వీ అయితే ఆడారు. ఈ ఫోటో పెట్టు టాస్క్లో అయితే అసలు ఇద్దరు కూడా అయితే బాగా ఫైట్ చేసుకున్నారు. అసలు అందరూ ఎవరో గెలుస్తారు ఎవరు ఓడిపోతారో తెలియని ఇదిలో తోసుకున్నారు, కొట్టుకున్నారు, అంతా రచ్చ చేశారు. కానీ లాస్ట్లో అయితే ఇందులో అయితే సీత సంచాలక లాస్ట్లో అయితే పృథ్వీని అయితే పౌలాడని గేమ్ నుంచి అయితే తప్పించేశారు. అందులో విన్నర్ అయితే నబీల్ అయితే అయ్యాడు. నబీల్లో చాలా అగ్రెసివ్ అనిపిస్తుంది. నబీల్లో వేరే కోణం అయితే ఈ గేమ్స్లో ఇప్పుడు మాత్రం చూస్తున్న ఇంతవరకు నబీల్లో నేనైతే ఆ కోణం అయితే చూడలేదు. మీకేమనిపిస్తుంది? నబీల్ చేస్తుంది రైటా రాంగా? పృథ్వీ ఎంతకని కామ్ అయిపోయాడు, మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఇందులో విన్ అయింది మాత్రం కాంతారా టీం. సెకండ్ టాస్క్ వచ్చి నత్తలా ముందుకు సాగు. ఇందులో ఎవరైతే ఎక్కువ క్యాబేజీలని ఎండ్ ప్లేస్ వరకు పెడతారో వాళ్ళు మాత్రమే విన్నర్ అని బిగ్ బాస్ అయితే రూల్ బుక్లో అయితే చెప్పాడు. దీనికి సంచాలకుగా మణికంఠనైతే ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ టాస్క్లో అబ్బాయి టీం నుంచి ప్రేరణ, ఆదిత్య ఓం గారు అయితే వచ్చారు. అయితే మణికంఠ నేను ఆడతానని కూడా చాలాసేపు అడిగాడు. లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా ఆడాలి, నాకు కూడా అవకాశం ఇవ్వాలని అభినవ్ అయితే చాలా అడిగాడు. కానీ ప్రేరణకైతే అతను అవకాశం ఇచ్చాడు. అలాగే ఆదిత్య ఓం ఆయన ఏం చేస్తారని నత్తలా సాగు ఆ టాస్క్లో ఆదిత్య ఓం గారు అసలు ఏం చేస్తారు? ఆయన ఆ ఏజ్కి అసలు ఆ టాస్క్ అసలు చేయగలరా? అభినవ్ చేసింది రాంగ్ డెసిషన్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అసలు ఆయన స్టార్టింగ్ నుంచే ఏమి చేయలేకపోయాడు. అలాంటిది నిఖిల్తో అతను ఎలా పోటీ పడతాడు, ఎలా విన్ అవుతాడని అభినవ్ పెట్టాడు. ఆయన మీకేమనిపిస్తుంది చెప్పండి. అలాగే శక్తి టీం నుంచి అయితే నిఖిల్ సోనియా అయితే మంచి కసితో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ యష్మి నువ్వేం చేసావు, నీ వల్ల హౌస్లో ఏంటి ఉపయోగం అని అయితే చాలా గట్టిగా అయితే నామినేషన్లో క్వశ్చన్ చేసింది. దానికని తనకు వచ్చిన ఈ అవకాశాన్ని బాగా యూజ్ చేసుకుని సోనియా అయితే పర్ఫెక్ట్గా అయితే ఆడిందండి, బాగా కసితో ఆడింది. దానికి నిఖిల్ సపోర్ట్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఎండ్ ఆఫ్ ది టాస్క్ శక్తి టీం అయితే విన్ అయింది. నిఖిల్ అయితే టూ గుడ్ అండి, చాలా బాగా చేశాడు. అసలు నిఖిల్ని అయితే కొట్టేవాడు హౌస్లో లేడని నాకైతే అనిపిస్తుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరన్నా వస్తే తప్ప, అంత గట్టి కంటెస్టెంట్ వస్తేనే తప్ప నిఖిల్ని అయితే ఎవరు కొట్టేవాళ్ళు లేరని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? ఇందులో అయితే శక్తి టీం అయితే విన్ అయ్యారండి ఈ రేషన్ టీంలో. తర్వాత ఇంకోటి ఏంటి,
ఇంకోటి ఏదో ఆడారు, బెలూన్స్, ఊరని కొట్టు రేషన్ పట్టు అంట. బెలూన్స్ ఆటలో, ఈ బెలూన్స్ ఆటలో అయితే సోనియా సంచాలక్, నిఖిల్, అభయ్ ఇద్దరు చీపులు వెళ్ళారు. ఒక సర్కిల్ అయితే గీసారు. ఆ సర్కిల్లో అయితే బెలూన్స్ని 2 కలర్స్ బెలూన్స్ వేసి కొట్టాలి. అవి దాన్ని ఏమంటారు, ఆ రాడ్ కొట్టేవి ఉన్నాయి కదా, స్టిక్స్ని. అయితే నిఖిల్ అయితే చాలా స్టిక్స్ విరిగిపోయినాయి, మళ్ళీ తెచ్చిచ్చారు. ఈ లోపల అబ్బాయి అయితే గేమ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అలాగే గేమ్కి సర్కిల్ దాటి, ఆ స్క్వేర్ దాన్ని దాటి బయటకు అయితే వచ్చేసారు అబ్బాయి. ఎన్నిసార్లు సోనియా చెప్పినా సరే నా ఇష్టం అని అయితే బాగా రూడ్గా అయితే మాట్లాడాడు. కానీ లాస్ట్ వరకు వచ్చేటికి బిగ్ బాస్ సంచాలకుని అయితే అడిగింది, ఎవరైతే విన్ అయ్యారని అడిగితే అన్ని పాయింట్స్ని కౌంట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి బయటకు రావడం, ఇలా సంథింగ్ కొన్ని అయితే ఇష్యూలు అయితే జరగదు. దీని తర్వాత మాత్రం విన్నర్గా మాత్రం నిఖిల్ని అయితే అనౌన్స్ చేసిందండి సోనియా. దానికి వేసుకున్నారండి రగడ. ఈ మధ్య మీరు ఒక విషయం గమనించాలి, సంచాలక ఎవరిని చేస్తే వాళ్ళని అయితే రఫ్ఫాడిచ్చేస్తున్నారు. అసలు సంచాలకని నువ్వు తప్పు చేసావు యాజ్ ఏ రూల్గా సంచాలక రైట్ సంచాలకదే పవర్ అని బిగ్ బాస్ చెప్తాడు. కానీ ఇక్కడ మంచిగా చేసినా సరే నువ్వు రాంగ్ అంటున్నారు. మణికంఠ విషయంలో అలాగే జరిగింది. అలాగే మొన్న కొన్ని విషయాలు సోనియా విషయంలో, సోనియా అయితే తప్పు చేసిందని చాలామంది అంటున్నారు కాంతారా టీం వాళ్ళు. మరి మీకు సోనియా తప్పు చేసింది అనిపించిందా? సంచాలకగా సోనియా డెసిషన్ రైటా రాంగా మీకేమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.